హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను అడిగే పదునైన ప్రశ్నలకి వారి మదిలో మెదిలే మృదువైన సమాధానాలు చాలా కుదురుగా చెప్పేసి బాల ముదురులు అని అనిపించుకోవడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు 5 చిచ్చరపిడుగులు. మరి వాళ్ళందరిలో వాళ్ళ ఛాంపియన్ అయ్యేదెవరో, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ట్రాఫీని అక్షరాల ₹1,00,000 గెలుచుకున్నది ఎవరో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి కార్తీక్, వాళ్ళ మదర్ పద్మజ గారితో లెట్స్ వెల్కమ్. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ కార్తీక్. హాయ్ సార్. బ్రైట్ ఎల్లో కార్తీక్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? విలియం గ్రామర్ హై స్కూల్. వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. కార్తీక్ కామ్ బాయా? కాదండి, మరి హీ ఈజ్ వెరీ యాక్టివ్. అవునా? చాలా అల్లరి చేస్తాడా? చాలా చాలా బుద్ధిమంతులు కనిపిస్తున్నాడు చూడడానికి. బట్ చెప్తే వింటాడు. చెప్పిన మాట వింటాడు. వింటాడు. చాలా మంచి లక్షణం. కార్తీక్, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్. ఎలాంటి బుక్స్ చదువుతావు? రామాయణ, మహాభారత. మరి మనకి బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రామాయణ మహాభారత క్వశ్చన్స్. చెప్పేస్తావు ఆన్సర్స్ చకచకా? Yes sir. అయిపోతావు ఛాంపియన్? Yes sir. పెద్దగా ఏమవుతావు నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. గుడ్. మరి కార్తీక్, ఆల్ ది బెస్ట్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ అమలాపురం నుంచి హరిణి, వాళ్ళ మదర్ సత్య గారితో. సత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ హరిణి. హాయ్. అరే, మదర్ అండ్ డాటర్, బ్లూ అండ్ బ్లూ, మ్యాచింగ్ మ్యాచింగ్. అమలాపురం బుల్లెమ్మ, నీకేమి కావాలా? నేను ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాను. ఛాంపియన్ కావాలా? నైస్. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? మరి మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ హరిణి అండి. హరిణి సైలెంట్ గానే ఉంటుంది, ఇంట్లో బయట కూడా. ఇంట్లో బయట కూడా సైలెంట్ గానే ఉంటుంది. చదువులో యాక్టివ్ గా ఉంటుందండి, అన్నిటిలోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. హరిణి, వాట్ ఆర్ యువర్ హాబీస్? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. ఏం ఆటలాడుతుంటావు నువ్వు ఫ్రెండ్స్? హైడ్ అండ్ సీక్. మరి పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. బయాలజీ బాగా ఇష్టం అనమాట. బయాలజీలో మార్కులు బాగా వస్తాయండి? సైన్స్ లో అన్నిటిలోనూ బాగానే వస్తాయండి, సోషల్ లో కొంచెం పూర్ గానీ. సైన్స్ క్వశ్చన్స్, సోషల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి. చెప్పేస్తావు మరి ఆన్సర్స్ వాటికి? ఖచ్చితంగా, కాన్ఫిడెంట్ గా ఛాంపియన్ అయిపోవడానికి. ఎస్, ఆల్ ది బెస్ట్ నీకు కూడా హరిణి. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ విజయవాడ నుంచి సాయి సుభాంగ్, వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి సుభాంగ్. హాయ్. భలే ఉంది నీ పేరు సుభాంగ్. సుభాంగ్ అంటే ఏంటి? హెల్దీ బాడీ. హెల్దీ బాయ్. బాగా హెల్దీ బాయ్ అండి. అవునండి. బాగా యాక్టివ్ గా ఉంటాడా? యాక్టివ్ గా. మరి మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. సుభాంగ్ కి పేరు ఎవరు సజెస్ట్ చేశారు? గ్రాండ్ ఫాదర్. వాళ్ళ తాతగారు. ఓ, తాతగారితో ఆడుతూ ఉంటావు నువ్వు. నైస్ సుభాంగ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, లిస్నింగ్ టు మ్యూజిక్. ఎలాంటి పాటలు బాగా ఇష్టం? మూవీ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. పాడుతుంటావు పాటలు మరి? ఆహా. అలాంటి సాహసాలు చేయించారట. పెద్దగా ఏమవుతావు? ఐఎస్. గుడ్, ఆల్ ది బెస్ట్ సుభాంగ్. మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి నిఖిత, వాళ్ళ మదర్ సుజాత గారితో. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ నిఖిత. హాయ్ సార్. హై, బ్రైట్ డార్లింగ్ నిఖిత. మ్యాచింగ్ మ్యాచింగ్ నిఖిత మన ఇద్దరం. ఎస్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? శాంతినికేతన్. వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నిఖిత ఏంటి బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది? చాలా హైపర్ యాక్టివ్ అండి. హైపర్ యాక్టివా? మల్టీ టాలెంటెడ్. ఏ రెండు టాలెంట్లు చెప్పండి మాకు. డాన్సింగ్ అండ్ యాంకరింగ్. డాన్సింగ్ చేస్తుంది బాగా. చాలా. యాంకరింగ్ చేస్తుంది. నిఖిత ఇక్కడ మాత్రం చేయకే అమ్మాయ.
నీ హాబీస్ ఏంటి పర్సనల్ గా? వాచింగ్ టీవీ, డాన్సింగ్, పెద్దగా ఏమవుతావు మరి నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అవ్వాలంటే ఏం ఉండాలి మెయిన్ గా? మంచి మనసు ఉండాలి, మంచి మేధస్సు ఉండాలి. ఉన్నాయి రెండు నీకు? ఎస్ సార్. మరి నిఖిత నీకు ఛాంపియన్ లిస్ట్ రౌండ్ ఏంటి? రండాజరన్. మరి ఎలా కొట్టేస్తుందో పాయింట్లు చూడాలి వాళ్ళ. నైస్, ఆల్ ది బెస్ట్ యూ. The best one. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి షెనిన్, వాళ్ళ మదర్ సిసిలియా గారితో లెట్స్ వెల్కమ్. సిసిలియా గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ షెనిన్, Hello, sir. వాట్ ఆర్ యువర్ హాబీస్? Watching TV, reading books, and playing guitar. ప్లేయింగ్ గిటార్. తెచ్చావా గిటార్ నువ్వు మరి? No, sir. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ షిప్పింగ్ కంపెనీ. సో షెనిన్, వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ యు గ్రో అప్? I want to become a mechanical engineer. Guitar and mechanical engineer. Rare combination. So how is Shenin at home? ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్, ఒబీడియంట్ చైల్డ్. Arey, so many good qualities. Understanding, caring, obedient. యా. Such a nice chap, is it? So nice, Shenin. Do you watch Champion regularly? Yes, sir. Do you win? Yes, sir. Very nice, Shenin. Then all the best to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో అందరికి తెలుసుగా ఫెంటాస్టిక్ 5. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే Minus 5. ఆన్సర్ తెలియకపోతే మదర్స్. మదర్స్ హెల్ప్. అప్పటికి కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కార్తిక్, కూల్ కార్తిక్, ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సాధారణంగా మనిషికి ఉండే సెన్స్ ఆర్గన్స్ ఎన్ని? మనిషికి ఉండే సెన్స్ ఆర్గన్స్ ఎన్ని? యువర్ ఆప్షన్స్ ఆర్ A 4, B 5, C 6 and D 8. B5 సార్. B 5. షూరా కార్తిక్? కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. అమ్మా అడగాల? కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసుకుంటావు. అమ్మా కన్ఫర్మ్ చేయరా ప్లీజ్. కరెక్టే. కరెక్టే. కార్తిక్ మరి ఏం చేద్దాం? B ఫిక్స్ సార్. 5. B5 ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ B5. అండ్ కార్తిక్, ఆ 5 ఏంటో చెప్పగలవా? ఐ, ఇయర్, నోస్, టంగ్, స్కిన్. సూపర్, కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. హరిణి, నీ క్వశ్చన్. మన దేశంలో పూర్వం ఏ పక్షిని ఉత్తరాల పంపిణీకి ఉపయోగించేవారు? ఈ ఆప్షన్స్ ఆర్ A కొంగ, B నెమలి, C పిచ్చుక అండ్ D పావురం. టీ పావురం ఫిక్స్. D పావురం ఫిక్స్. పక్కనా అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతావు ఒకసారి. నేను కూడా పవర్ అని అనుకుంటున్నాను. మీరు పావురం అనుకుంటున్నారు. అవునండి. ఆప్షన్ డి. అవును. అమ్మ కూడా పావురం అనుకుంటున్నారు. డి ఫిక్స్. ఆప్షన్ డి పావురం ఫిక్స్. ఓకే, పావురమా ఫిక్స్ చేస్తున్నాను పావురాన్ని. పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీ సాయి సుహాంగ్? నీ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏ పాత్ర పోషించాడు? కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏ పాత్ర పోషించాడు? యువర్ ఆప్షన్స్ ఆర్ A సేనాధిపతి, B రథసారథి, C సలహాదారుడు అండ్ D సైనికుడు. B Radhasarathi. B రథసారథి. షూరా శుభాంగ్? Yes, sir. అమ్మని అడుగుతావు ఒకసారి. No need, sir. శుభాంగ్, ఆప్షన్ B రథసారథిని ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. ఎవరికి సారథి? Arjunudu. అర్జునుడు. గుడ్. నిఖిత రెడీయా? ఎస్ సార్. కమ్ ఆన్, యువర్ క్వశ్చన్. ఈ నలుగురిలో టాలీవుడ్ దర్శకుడు కానిదెవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ A పూరి జగన్నాథ్, B మారుతి, C తమన్ అండ్ D శ్రీను వైట్ల. మదర్స్ హెల్ప్. అమ్మ కొంచెం హెల్ప్ చేయరా? తమ్మని అనుకుంటున్నాను. తమన్ అనుకుంటున్నారు అమ్మ. సార్. తమరు ఏమంటున్నారు? నేను కూడా అదే అనుకుంటున్నా సార్. నువ్వు కూడా అదే అనుకుంటున్నావు. అమ్మ తమన్ అంటున్నారు, నువ్వు తమన్ అనుకుంటున్నావు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ C తమన్ అండ్ తమన్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. తమన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. మిగతా వాళ్ళు? డైరెక్టర్. షెనన్, ఆర్ యు రెడీ? Yes, sir. యువర్ క్వశ్చన్. ఈ నాలుగింటిలో క్రికెట్ కు సంబంధం లేనిది ఏది?
నాలుగింట్లో క్రికెట్ కి సంబంధం లేనిది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కట్, బి డ్రైవ్, సి పుట్ అండ్ డి స్వీప్. సి పుట్. సి పుట్. సరే మరి ఏం చేయండి ఫైనల్ గా? వన్స్ ఐ ఫైనలైజ్ విత్ మై మదర్. అమ్మ దగ్గర కన్ఫర్మ్ చేసుకో. Yes. అమ్మా ప్లీజ్ హెల్ప్. ఐ డోంట్ నో. యు డోంట్ నో. అమ్మకి తెలియదు దర్శన్. నో ప్రాబ్లం సార్. సి పుట్. నో ప్రాబ్లం. సి పుట్. ఎస్ సార్. You put your answer in put. ఎస్ సార్. Okay, I freeze option C put and Shannon put. Puttukmani చెప్పేసావు. Right answer and 10 points to you. Well, మన first round fantastic 5 అయిపోయిన తర్వాత fantastic scores ఇలా ఉన్నాయి. The cool Karthik with 10 points, the honey Harini with 10 points, healthy Sai Subhang with 10 points, naughty Nikita with 10 points, Puttukmani చెప్పిన put Shannon with 10 points. మన second round Chitram the picture. తెలుసుగా రౌండ్ గురించి? పిక్చర్స్ చూపిస్తాను, క్వశ్చన్స్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. ఇట్స్ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంది. సో మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో పూలమాలతో ఉన్న స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? ఫాస్టెస్ట్ సుభాంగ్ యువర్ ఆన్సర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాంగ్ సుభాష్ చంద్రబోస్ is the super right answer and 10 points. మీ అందరికీ the second picture on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న సిటీ ఏ దేశంలో ఉంది? సుభాంగ్ అగైన్. ఫ్రాన్స్. ఫ్రాన్స్. అలా ఎలా చెప్పగలుగుతున్నావు? ఈఫిల్ టవర్, ప్యారిస్, ఫ్రాన్స్. ఈఫిల్ టవర్, ప్యారిస్, ఫ్రాన్స్. Perfect connectivity and perfect answer and 10 points to you again. మీ అందరికీ the third picture on the screen. ఈ చిత్రంలోని హీరోయిన్ తెలుగులో రాజ్ తరుణ్ తో కలిసి నటించిన రెండో సినిమా ఏది? అమ్మో అందరూ బజర్ ప్రెస్ చేశారు. బట్ హరిణి యువర్ ఆన్సర్ ప్లీజ్. సినిమా చూపిస్తామా? చూపించే అవకాశాలు ఉన్నాయి బికాస్ దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మొత్తానికి మన సెకండ్ రౌండ్ చిత్రంతో పిక్చర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సూపర్ సుభాంగ్ విత్ 30 పాయింట్స్ లీడ్ లో, హ్యాపెనింగ్ హరిణి విత్ 20 పాయింట్స్ సెకండ్ లీడ్ లో, కామ్ అయిన కార్తిక్ విత్ 10 పాయింట్స్, గిటార్ గా ఉండి నిఖిత విత్ 10 పాయింట్స్, సైలెంట్ అయిన శరణ్ విత్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. రెడీ? లిటరేచర్ లో ఏం చేస్తాను? 3 వర్డ్స్ ఇస్తాను. కరెక్ట్? ప్రతి వర్డ్ ఈ బోర్డు మీద రివీల్ చేస్తాను అండ్ ఒక్కటే లెటర్ రివీల్ చేస్తాను. దాని తర్వాత క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. తప్పు చెప్తే -5. ఎస్, షల్ వి స్టార్ట్? చలో, మీ అందరికీ లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 11 లెటర్డ్ వర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 4 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మెడ 11, షోల్డర్ 14, కాళ్ళు 41. సాయి సుభాంగ్ మళ్ళీ సాహసం చేశాడు. శరణ్ కూడా నొక్కాడు బజర్, కానీ ఇద్దరిలో ముందు నొక్కాడు శుభాంగ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. మెజర్మెంట్స్. కుడ్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ మీ? MEASUREMENT. నెంబర్ ఫైవ్ సరిపోయా? ఎస్ సరిపోయిందా? ఎస్. ఎస్. మరి క్లూ సరిపోయిందా? టైలర్ మెజర్మెంట్స్. సుభాంగ్ MEASUREMENT. అరే ఇందులో SURE ష్యూర్ ఉంది. మరైతే నీ ఆన్సర్ కూడా ష్యూర్ గా రైట్ ఆన్సరే కదా. 50 పాయింట్స్ టు యు. సూపర్. మీ అందరి కోసం ద సెకండ్ వర్డ్ లిటరేచర్ లో ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ఎ 12 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 12. నేను మీకు ఇస్తున్న క్లూ. నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే పొంగి పొరలేంత ఆనందంగా ఉన్నాను. యువర్ ఆన్సర్ ప్లీజ్. సుభాంగ్ అగైన్. ఓవర్వెల్మింగ్. సుభాంగ్ అసలు క్లూ చెప్పగానే బజర్ నొక్కావు. లెటర్స్ చెక్ చేసుకున్నావా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనా? నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయా? జీ సరిపోయిందా? క్లూ సరిపోయిందా? ఎలాగా? ఓవర్ గా హ్యాపీగా ఉంటే ఓవర్వెల్మింగ్. బాగా ఓవర్ గా హ్యాపీగా ఉంటే ఓవర్వెల్మింగ్ అంటారా? అవునా? అయితే నువ్వు ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పావు వర్డ్ కి. 50 పాయింట్స్ టు యు. ఓకే, మరి చూద్దాం
ఇప్పుడు ఎవరు చెప్తారు? ద థర్డ్ వర్డ్ ఆన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 9-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, 30 ఏళ్ళకి మా నాన్న ₹1 కోటి సంపాదించాడు. నేను మినిమం ₹1 కోటి సంపాదించాను. మళ్ళీ సాయి సుభాంగ్. ఏమిటి చిత్రం, విచిత్రం. చూద్దాం ఈసారి ఏం చేస్తాడో సాయి సుభాంగ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. Calculate. స్పెల్లింగ్ ప్లీజ్. CALCULATE. కొంచెం లేట్ చేయబోయినా క్యాల్కులేట్ అని నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయేలా చెప్పావు. సి కూడా సరిపోయింది సుభాంగ్. క్లూ కూడా సరిపోయిందా సుభాంగ్? 30 ఏళ్ళకి మా నాన్న ₹1 కోటి సంపాదించారు. ఇప్పుడు నేను కనీసం 1 కోటి దాటాలి అంటే అది క్యాలిక్యులేషన్ ఎందుకు అవుతుంది? రాంగ్ గెస్. -5. I reveal letter number 6. 4th letter C and 6th letter M. 30 ఏళ్ళకి మా నాన్న ₹1 కోటి సంపాదించారు. ఇప్పుడు నేను కనీసం 1 కోటి సంపాదించగలగాలి. టైమ్ అప్. ఓకే, చూద్దాం 30 పాయింట్స్ కన్నా ఎవరో చెప్తారో లేదో. ఐ రివీల్ 30 పాయింట్స్. లెటర్ నంబర్ 9. 30 ఏళ్ళకి మా నాన్న ₹1 కోటి సంపాదించారు. ఇప్పుడు నేను కనీసం 1 కోటి సంపాదించగలగాలి. టైమ్ అప్. ఓకే, మరి 20 పాయింట్స్ కి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నిఖిత, యువర్ ఆన్సర్. Reach mark. స్పెల్ ఇట్. REACHMARK. బాగా రీచ్ అయ్యావు ఈ మార్క్ కి. కానీ నిఖిత, రీచ్ మార్క్ అనే వర్డ్ ఉందా మనకి ఇంగ్లీష్ లో? రీచ్ ఉంది, మార్క్ ఉంది, రీచ్ మార్క్ లేదు. -5. మరి ఫైనల్ గా కనీసం 10 పాయింట్లన్నా ఎవరు కొడతారో చూద్దాం. ఐ రివీల్ లెటర్ నంబర్ 1. సాయి సుభాంగ్ అగైన్ ఒక తప్పు చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పిన ఆ తప్పుని పూడ్చుకోవడానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడో లేదో చూద్దాం. యువర్ ఆన్సర్. Benchmark. స్పెల్లింగ్ ప్లీజ్. BENCHMARK. BENCHMARK. బెంచ్ మార్క్ అంటే ఏంటి? Minimum standard. దాన్ని బెంచ్ మార్క్ అంటారా సుభాంగ్? Yes sir. అలా అంటారు అంటే నేను నీకు ఇస్తాను 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి మన 3వ రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. సటా ఆన్సర్లు చెప్పేసి సుభాంగ్ సూపర్ డూపర్ లీడింగ్ విత్ 135 పాయింట్స్. చాలా దూరంగా సెకండ్ పొజిషన్ లో హరిణి విత్ 20 పాయింట్స్. ఆ పక్కనే కూల్ గా కార్తిక్ విత్ 10 పాయింట్స్. అక్కడే షెనిన్ విత్ 10 పాయింట్స్. తక్కువైన నిఖిత విత్ 5 పాయింట్స్. పిల్లలకి చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? అండ్ మీ పిల్లలకి మీరు ఏమైనా నేర్పిస్తున్నారా? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల కొంచెం బ్రెయిన్ కూడా వాళ్ళకి టెన్షన్ ఫ్రీ అవుతుంది. కొంచెం బయట గేమ్స్ అవి ఆడడం వల్ల బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతుంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో మాకంటే నేను స్పెషల్ గా ఏమి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేవు, కానీ స్కూల్లో డిబేట్స్, ఎలక్యూషన్స్ అండ్ గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. కంపల్సరీగా చెయ్యమని చెప్తాం మేము. నాట్ ఓన్లీ స్టడీ మార్క్స్ కాకుండా వీటన్నిటిలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయమని చెప్తాం. మా మీరు స్టడీస్ కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకునే టైం కూడా ఇదేనండి పిల్లలకి. తర్వాత జాబ్ లో సెటిల్ అయిపోయి ఇవన్నీ అయ్యాక ఏమీ చేయడానికి టైం ఉండదు. అందుకు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఓకే, సో అంటే ఇప్పుడు ఇదే వయసు వాళ్ళు ఆడడానికైనా అవునండి. పాడడానికైనా ఏది నేర్చుకోవాలన్నా ఇదే వయసు అండి. వెరీ నైస్, బాగా చెప్పారమ్మా. మా మీరు చెప్పండి. సో తన్ని నేను అన్నిట్లో ఎంకరేజ్ చేస్తాను. దాంతోపాటు తను ఎఫర్ట్ పెడతాడు, అలానే విన్ అవుతాడు. అండ్ సుభాంగ్ కి బాగా ఉన్న క్వాలిటీ ఏంటి? అదర్ యాక్టివిటీస్ ఇంకా ఇష్టం అదర్ యాక్టివిటీస్ డ్రాయింగ్ చేస్తాడు. స్కూల్లోకి సంబంధించి ప్రాజెక్ట్స్ కానీ అట్లాంటివి ఏదైనా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. ఈ రోజుల్లో స్టడీస్ కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోవడం వల్ల పిల్లలకి అసలు టైం ఉండటం లేదు ఆడుకోవడానికి కూడా. కానీ అలాంటప్పుడు కూడా మనం వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట.
పద్మ అదర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయటం కానీ ఇంట్లోనే ఏమైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి నేర్పించడం కానీ చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు చదువు అంటే వాళ్ళకి ఇంకా మరి ఈ టైమే కాబట్టి ఎంజాయ్ చేయడం అన్నది ఇంకా మరి ఎంజాయ్ చేయలేరు లైఫ్. Correct. సో తద్మాది కూడా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి, అది నేను అనుకుంటున్నాను. మా మీరు ఇంట్లో బాగా డాన్స్లు వేస్తుందండి. టీవీ చూసుకుంటానే ఓన్గా వాళ్ళిద్దరు అక్క చెల్లెలిద్దరు ఓన్గా కొరియోగ్రఫీ వాళ్ళిద్దరే చేసుకొని డాన్స్లు వేస్తూ ఉంటారు. ఓకే, క్రియేటివిటీ ఉంటుంది. డాన్స్ మొత్తం చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నాయండి? ఇంకా బాడీ ఎక్సర్సైజెస్ అండి, మైండ్ పీస్ ఉంటుంది. స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అదనమాట, పిల్లలు పెద్దలు స్టూడెంట్స్కి చదువుకునే పిల్లలందరికీ కూడా చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండడం అనేది చాలా 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 ముఖ్యం, చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ ఫర్ ఆల్ యువర్ గోల్డెన్ వర్డ్స్. మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్. రన్ రాజా రన్. వెల్, రన్ రాజాలో తెలుసుగా మీకు మొత్తం 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100 points. కరెక్ట్ గా చెప్పేస్తే, తప్పులు చెప్తే -10, -20, -30, -40, -50. సో చెప్పేస్తారా కరెక్ట్ గా? బజర్ రౌండ్. వెల్, మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. మహేష్ బాబు సమంత కలిసి నటించిన మొదటి సినిమా. దిస్ టైమ్ ఇట్స్ కార్తిక్ యువర్ ఆన్సర్. దూకుడు. కార్తిక్ సేస్ దూకుడు. క్వశ్చన్ ఫినిష్ అవ్వగానే చాలా దూకుడుగా చెప్పావు కార్తిక్. ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. మరి 40 points క్వశ్చన్ మీ అందరి కోసం. మహాభారతం ప్రకారం విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసింది ఎవరు? శుభాంగ్, అగైన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. పాండవులు తుమ్మెద, పంచ పాండవులేనని నేను కుమ్మెద అంటున్నాడు సాయి శుభాంగ్. అండ్ 40 points ఫర్ ద రైట్ ఆన్సర్. 60 points క్వశ్చన్. షీలా దీక్షిత్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? దిస్ టైమ్ ఇట్స్ కార్తిక్ యువర్ ఆన్సర్. ఢిల్లీ అని పళ్ళ కుదిరినట్టుగా చెప్తున్నాం. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Ready for the 80 points question? All of you? Chalo, let's see who will take it. మన సోలార్ సిస్టమ్ లో ప్రసిద్ధి చెందిన డ్వార్ఫ్ ప్లానెట్ ఏది? అందరిలో ముందుగా కార్తిక్ యువర్ ఆన్సర్. ప్లూటో. ఇంతకు ముందు నువ్వే చెప్పావు ఆన్సర్ ఢిల్లీ అని, ఇప్పుడు అంటున్నావు ప్లూటో అని. తర్వాత ఏమంటావు అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. వన్ సైడ్ అయిపోతున్న గేమ్ ని తన సైడ్ కూడా తిప్పుకున్నాడు కార్తిక్. 170 and 175 points తో పక్కనే సూపర్ డూపర్ స్కోర్ కోసం ఉన్నారు ఇద్దరు ఛాంపియన్స్. వెల్, వచ్చేసాం మనం లాస్ట్ క్వశ్చన్ కి, 100 points క్వశ్చన్ కి. ఈ క్వశ్చన్ హరిణి, నిఖిత, షెనన్ మీ ముగ్గురులో ఎవరు చెప్పినా 120, 105, 110 points తో మంచి స్కోర్కి వచ్చిన వాళ్ళు అవుతారు. బట్ కార్తిక్ ఆర్ సాయి శుభాంగ్ మీ ఇద్దరిలో ఎవరు చెప్పినా వారిలో ఒకరు ఛాంపియన్ అవుతారు. అండ్ క్వశ్చన్ పూర్తయ్యే వరకు ఆగండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే ప్రశ్న. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించి అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీకోసం. చరిత్ర ప్రకారం మహారాణా ప్రతాప్ గుర్రం పేరేంటి? కార్తీక్ తెలుసా నీకు ఆన్సర్? బజర్ ప్రెస్ చేయలేదు, చేశావు. ఇంతకు ముందర బజర్ ప్రెస్ చేశావు సాయి శుభాంగ్ కన్నా ముందుగా, కానీ ఈసారి సాయి శుభాంగ్ నీకన్నా ముందు బజర్ ప్రెస్ చేశాడు. మరి ఏమంటాడో ఆన్సర్ చూద్దాం. చేతక్. సాయి శుభాంగ్ మహారాణా ప్రతాప్ గుర్రం పేరు
చేతన్ అని చితక్కోటే ఆన్సర్ చెప్పావు. 100 పాయింట్స్ గెలిచేస్తున్నావు. కంగ్రాచులేషన్. ఫైనల్లీ అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 275 పాయింట్స్ తో విజయవాడ నుంచి వచ్చేసిన సాయి సుభాన్. మీ అందరూ కూడా చాలా బాగా ట్రై చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. I welcome Mr. Sai Subhang and వాళ్ళ మదర్ onto the stage, please. Yay! Super. Very well played. Very well played. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఊహించారా సుభాంగ్ గెలుస్తాడని? అనుకున్నాను, బట్ మధ్యలో కొంచెం టెన్షన్ వచ్చింది. అసలు టెన్షన్ వచ్చింది ఇక్కడ కార్తీక్ పికప్ చేశాడు. యా. సో మరి నువ్వు అనుకున్నావు అసలు గెలుస్తావని? ఎస్ సార్. అనుకున్నావు, కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఎస్ సార్. ఫస్ట్ నుంచి సూపర్ గా చెప్పేస్తున్నావు ఆన్సర్లు. వెరీ నైస్, వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్ సుభాంగ్. మొత్తానికి సుభాంగ్ ఇవాళ దబాంగ్ ఆట ఆడేసావు. థ్యాంక్ యూ. అవునా? మరి నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి సుభాంగ్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో సుభాంగ్ మొత్తానికి మీ పేరుకి తగ్గట్టే చాలా హెల్తీ గేమ్ ఆడావు. థ్యాంక్ యూ. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ వెల్తీ గేమ్ కూడా ఆడతావా? ఎస్ సార్. అక్షరాల 1,00,000 రూపాయలు అండ్ ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగానా? ఎస్ సార్. బాబు ప్రిపేర్కి తీసుకొస్తారమ్మా మరి? ఎస్. ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి 1 సైడెడ్ గా మ్యాచ్ వెళ్తూ ఉండింది. చాలా అద్భుతంగా స్కోర్ చేస్తూ పాయింట్లు కొట్టేస్తూ ఛాంపియన్ అయిపోయాడు సాయి సుభాంగ్. ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.